friends, I'm Sai Bhavani. Welcome to my school. So in this video we are going to learn about chapter 2 of CDP course, that is Principle of the Development of Children. Clear? So first of all we have to know that what is the need to learn about the principle of the development of children. Clear? అంటే మనం ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ చదువుతున్నాం. సో అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఎందుకు చదవాలి? సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? ఓకే, సో ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ వెరీ వైడ్, కాంప్లెక్స్ అండ్ కంటిన్యూస్ కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. So let us take an example here. One difficult topic is there. Okay, so to learn this difficult topic, what can we do? We can divide this difficult topic into small topics. Okay, so by learning these small topics we can easily learn the difficult topic, isn't it? The same concept we are applying here. So development is very complex, so that is why we have given some principles. By following these principles we can easily understand about development. Okay, అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిఫికల్ట్ టాపిక్ ఉంది, ఆ డిఫికల్ట్ టాపిక్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? డిఫికల్ట్ టాపిక్ని స్మాల్ టాపిక్స్ లాగా డివైడ్ చేయాలి. ఈ స్మాల్ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్గా డిఫికల్ట్ టాపిక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. డెవలప్మెంట్ అనేది ఏంటి? కాంప్లెక్స్ వన్ కదా. సో డెవలప్మెంట్ని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో చేయాలి. సో ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం వల్ల మనం ఈజీగా డెవలప్మెంట్ని అర్థం చేసుకుంటాం. ఓకే, సో అందుకోసమనే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ చేంజ్. ఓకే, సో డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ఫ్రమ్ వూంబ్ టు టోంబ్. అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మదర్స్ వూంబ్ నుంచి చనిపోయే వరకు. దిస్ పాయింట్ వీ ఆల్రెడీ నో. ఓకే, అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ చేంజ్. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రీనాటల్ స్టేజ్ నుంచి డెత్ వరకు. మన లైఫ్లో కంటిన్యూస్గా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా సమ్ చేంజెస్ వస్తాయి, isn't it? Like for suppose you can take any incident, you are doing something, okay, and you experienced one bad thing. Okay, ఈ థింగ్ చేయడం వల్ల మీరు ఒక బ్యాడ్ థింగ్ని ఎక్స్పీరియన్స్ చేసిండ్రు. సో దెన్ వాట్ యూ విల్ డూ? యూ విల్ ట్రై టు చేంజ్ దిస్ థింగ్. దెన్ ఆటోమేటిక్లీ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విల్ బి చేంజ్డ్. ఓకే, అంటే ఆ మూమెంట్ ఆఫ్ టైంలో చేంజ్ అవ్వకపోయినా ఇది చేయడం వల్ల జరుగుతుందని మీకు తెలిసినప్పుడు ఈ చేయడంని మీరు ఆపేస్తారు. ఇది ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది జరగదు, ఇజంట్ ఇట్? అంటే మీలో ఏదో డెవలప్ చేసుకోవడానికి, మీ లైఫ్లో కొన్ని చేంజెస్ తెచ్చుకోవడం కోసం ఇది చేస్తలేరు. నథింగ్ బట్ యు ఆర్ చేంజింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇజంట్ ఇట్? దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్. ఓకే, మీ లైఫ్లో ఇది జరగకుండా ఉండాలంటే ఏదో ఒక చేంజ్ తెచ్చుకోవాలి అండ్ యు ఆర్ చేంజింగ్ ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్. క్లియర్? అంటే లైఫ్ డెవలప్మెంట్ ఎట్లా కంటిన్యూస్ ప్రాసెస్, ఈ కంటిన్యూస్గా ప్రాసెస్లో డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్లీ చేంజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ చేంజ్ మెంట్. అర్థమైంది కదా? సో ఆ చేంజ్ అనేది ఎనీ ఆస్పెక్ట్లో ఉండొచ్చు. లైక్ ఫిజికల్ గ్రోత్లో చేంజ్ రావచ్చు, అండర్స్టాండింగ్లో చేంజ్ రావచ్చు, మెచ్యురేషన్లో చేంజ్ రావచ్చు. ఈ చేంజెస్ అనేది మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ ఇది చేయడం వల్ల ఇది మంచి జరుగుతలేదు, సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఇది చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది, అప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ చేంజ్. సో సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్. Process of development has uniformity and few individual differences. Okay, so we will take one example to understand this statement. At embryo stage, head develops first and then lower portion of the body. Here you can take the example of an human being. Okay, human being lo at embryo stage lo em avutadi, head develop aitadi first and then lower portion of the body. హ్యూమన్ బీయింగ్స్లో ఏ ఇండివిజువల్ని తీసుకున్నా, ఏ హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నా ద సేమ్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ విల్ బి హ్యాపెండ్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద యూనిఫార్మిటీ.
ఒక స్పీషీస్లో ఒక సీక్వెన్స్ అనేది సేమ్ అన్నిట్లో అదే జరుగుతుంది, దాంట్లో ఏం చేంజెస్ జరగదు. ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, దాని తర్వాతనే లోవర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ డెవలప్ అవుతుంది. ఇది అన్ని ఇండివిజువల్స్లో సేమ్, బట్ ద టైమ్ మేబీ వ్యారీ. హెడ్ డెవలప్ అయ్యే టైం అనేది ప్రతి ఇండివిజువల్లో కరెక్ట్ అదే టైంలో జరుగుతుందని ఏం లేదు, ముందుకైనా జరగచ్చు, కొంచెం లేట్గానైనా జరగచ్చు. ఓకే, మీనింగ్ అదే. ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ యూనిఫార్మిటీ. ఇలా యూనిఫార్మిటీ ఉంటుంది, బట్ అండ్ డిఫరెన్సెస్. ఓకే, కొన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ తోటి యూనిఫార్మిటీ ఉంటుంది. క్లియర్ కదా? ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ అంటే నేచర్ కొన్ని యూనిఫామ్ ప్యాటర్న్స్ని డెవలప్ చేసింది. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబ్రియో స్టేజ్. క్లియర్నా? Third principle is principle of individual differences. In the second principle only we have already learned development has uniformity but with few individual differences. So there is no fixed rate of development. Fixed rate of development లేదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తోటి మనకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఆల్ చిల్డ్రన్ విల్ లెర్న్ టు వాక్ ఈజ్ యూనివర్సల్, బట్ ద టైమ్ అట్ విచ్ ఈచ్ చైల్డ్ టేక్స్ హిస్ ఆర్ హర్ ఫస్ట్ స్టెప్ మే వ్యారీ. చూడండి, మీ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, వాళ్ళు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. సో ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క టైంలో వాళ్ళు నడవడం స్టార్ట్ చేస్తారు. సపోజ్ ఒక చైల్డ్ ఉంది, ఆ చైల్డ్ 9 monthsలో వాకింగ్ స్టార్ట్ చేసింది అనుకోండి. ఆల్ చిల్డ్రన్ 9 monthsలోనే వాకింగ్ స్టార్ట్ చేయాలని ఏం లేదు. కొంతమంది చిల్డ్రన్ 10 monthsలో స్టార్ట్ చేస్తారు వాకింగ్, కొంతమంది ఆఫ్టర్ 1 year స్టార్ట్ చేస్తారు. లైక్ దట్ ఈచ్ ఇండివిజువల్కి ఈ టైం పీరియడ్ అనేది వ్యారీ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో దెర్ ఈస్ నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్. ఈచ్ ఇండివిజువల్ మే హ్యావ్ డిఫరెంట్ టైమింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ నుంచి క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటా. నెక్స్ట్, interaction between heredity and environmental influences lead to individual differences in the developmental pattern. It means ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క టైంలో నడవడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా ఒక్క చైల్డ్ ఒకసారి ఇంకొక చైల్డ్ ఇంకొక టైంలో నడవడం స్టార్ట్ చేస్తున్నారంటే డ్యూ టు దేర్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. లైక్ ఇప్పుడు సపోజ్ 9 monthsలో నడిచే చైల్డ్కి మంచి న్యూట్రిషన్ దొరుకుతుంది అనుకుంటా. 10 monthsలో నడిచే చైల్డ్కి సరిగ్గా న్యూట్రిషన్స్ దొరకకపోవడం వల్ల వాళ్ళు ఫిజికల్గా డెవలప్ అవ్వలేదు. సో దే హ్యావ్ స్టార్టెడ్ వాకింగ్ అట్ 10 months. క్లియర్? అర్థమైంది కదా? 9 monthsలో నడుస్తున్నారంటే వాళ్ళ మీద ఏం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి? ఐదర్ హెరిడిటీ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. హెరిడిటీ అంటే వాళ్ళ జీన్స్ వల్ల అట్లా నడుస్తున్నారు కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నడుస్తున్నారు. సో అంటే హెరిడిటీ ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడుతున్నాయి అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్. క్లియర్ కదా? ఈవెన్ ట్విన్ చిల్డ్రన్స్ హ్యావ్ డిఫరెన్సెస్. ఓకే, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ట్విన్స్లలో కూడా మనకి కనిపిస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. సో సీక్వెన్షియల్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ క్యాన్ బి సీన్ ఇన్ 2 directions. Okay, one is Cephalochordal Sequence and the second one is Proximo-distal Sequence. Clear? 2 directions లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. One is Cephalochordal Sequence and the second is Proximo-distal Sequence. So first we will see about the Cephalochordal Sequence. Cephalochordal Sequence లో డెవలప్మెంట్ అనేది హెడ్ నుంచి ఫుట్ వరకు సైడ్ జరుగుతుంది. అంటే దాని డైరెక్షన్ అనేది హెడ్ నుంచి ఫుట్కి వెళ్తూ ఉంటుంది ఆర్ టో. సో ఇండివిజువల్ begins to grow from head region to downwards. Here you can take the example of a child. So this child, what happens? First he will take control over his neck and then he will make control over his lower body, isn't it? చిన్న పిల్లలు ఫస్ట్ వాళ్ళ మెడల్ నిలబెట్టడం నేర్చుకొని అండ్ దెన్ దాని తర్వాత లోవర్ బాడీ మీద కంట్రోల్ తెచ్చుకుంటారు. సో లోవర్ బాడీ మీద కంట్రోల్ తెచ్చుకున్నప్పుడే వాళ్ళు కూర్చోగలుగుతారు అండ్ దెన్ నడవగలుగుతారు. సో ఈ డెవలప్మెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? హెడ్ నుంచి ఫుట్ వైపు. సో ఈ సీక్వెన్స్ని ఏమంటాం? సిఫాలోకార్డల్ సీక్వెన్స్. వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సిఫాలోకార్డల్ సీక్వెన్స్ అంటే హెడ్ నుంచి టో వైపు డెవలప్మెంట్ జరుగుద్ది. ఓకే, దాని సీక్వెన్స్ అనేది హెడ్ నుంచి ఫుట్ సైడ్ ఉంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఈజ్ ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్.
డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సెంట్రల్ పార్ట్ టు పెరిఫరీస్. సో ఇక్కడ ఇదొక సర్కిల్ అండి. ఈ సర్కిల్లో సెంట్రల్ పార్ట్ అండ్ ఈ ఎడ్జ్ ఉంది కదా, దీన్ని పెరిఫరీ అంటారు. సో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? సెంట్రల్ పార్ట్ నుంచి పెరిఫరీ వైపు జరుగుతుంది. ఓకే, సో ఇలా జరిగిన డెవలప్మెంట్ని ఏమంటాం? ప్రాక్సిమో డిస్టల్ అంటాం. ఓకే, సో ఈ సీక్వెన్స్, ఈ డెవలప్మెంట్ సీక్వెన్స్ని ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, ఎంబ్రియో స్టేజ్లో స్పైనల్ కార్డ్ డెవలప్ అవుతుంది కదా. ఈ స్పైనల్ కార్డ్ ఫస్ట్ డెవలప్ అయిన తర్వాతనే పెరిఫరీ ఆర్గన్స్. సో ఇప్పుడు ఇది రిబ్ కేజ్ అనుకోండి, రిబ్ కేజ్లో మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంది. సో స్పైనల్ కార్డ్ డెవలప్ అయిన తర్వాతనే ఇటు సైడ్ ఉన్న ఆర్గన్స్ అనేటివి డెవలప్ అవుతాయి, లైక్ హార్ట్, లివర్, kidneys and so and so. So it means at embryo stage spinal cord is developing first and then later on the other organs are developing. Those organs are present at the periphery. That's why this sequence of development is called as proximo-distal sequence. Clear? Principles of direction lo two sequence patterns unnai. What are those? Cephalochordal sequence and proximo-distal sequence. Cephalochordal sequence lo emautundi from head to foot and proximo-distal sequence lo central part nunchi periphery side development anedi proceed avutundi. So there is no fixed pattern. అంటే ప్రతిదీ ఒకటే ప్యాటర్న్లో హెడ్ టు ఫూట్ జరగాలని ఏం లేదు. కొన్నిట్లో హెడ్ టు ఫూట్ జరుగుతుంది, కొన్నిట్లో సెంట్రల్ పార్ట్ నుంచి పెరిఫరీకి జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్షన్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇండివిజువల్ ఎగ్జిబిట్స్ జనరల్ రెస్పాన్సెస్ and then learn to show specific and goal directed responses afterwards. Of proceeding from general to specific ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? జనరల్ నుంచి స్పెసిఫిక్ సైడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా న్యూ బార్న్ బేబీని తీసుకోవచ్చు. న్యూ బార్న్ బేబీ అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు? పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఏడ్చేటప్పుడు వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటినీ యూజ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ జనరల్ రెస్పాన్స్. వాళ్ళు పెరిగే కొద్దీ ఇప్పుడు మనం అట్లా చిన్న పిల్లల్లాగా కాళ్ళు కొట్టుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఏడుస్తామా? నెవర్. వీ విల్ నాట్ డూ లైక్ దట్. వీ విల్ క్రై సైలెంట్లీ. మీన్స్ వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్స్. అంతేగా డెవలప్మెంట్ అనేది జనరల్ నుంచి స్పెసిఫిక్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ మెంట్. Clear? Sixth principle is principle of integration. Development proceeds from general to specific. It is also seen that specific response or part movements are combined in the later process of learning or development. ముందు ప్రిన్సిపల్లో మనం ఏం నేర్చుకున్నాం? జనరల్ నుంచి స్పెసిఫిక్కి మూవ్ అవుతుంది రెస్పాన్సెస్ అనేది. సో జనరల్ నుంచి స్పెసిఫిక్కి రెస్పాన్సెస్ మూవ్ అయినా కానీ లాస్ట్లో ఆ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ అనేది అన్నీ కలిసినప్పుడే మనలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ ద లాస్ట్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ లెర్న్ దట్ we are moving from general responses to the specific responses, but later specific responses are combined to learn something. You can take the example of dancing. So while dancing, ears, legs, eyes and hands work togetherly. Okay, so these are the specific responses. These specific responses are combined to perform a dance. Okay, so this is nothing but integration of all these. So this is the principle of integration. General, your responses are moving from general to specific, but at the later stage all the specific responses are combined for development. Okay, understood now? Principle of interrelation. Growth and development are interrelated and interdependent in various dimensions like physical, mental, social, etc. Physical improvement, mental improvement and social improvement, all these three dimensions are interrelated. So if all these are proper, then only the growth and development is possible. ఈ మూడిట్లో ఏదొక్కటి సరిగ్గా లేకపోయినా కానీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్రిలేషన్ అండ్
ఓకే, ఫిజికల్గా మనం స్ట్రాంగ్ లేకపోయినా కానీ మెంటల్ అండ్ సోషల్ స్టేటస్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అండ్ ఫిజికల్లీ పూర్ చైల్డ్. ఓకే, అంటే ఆ చైల్డ్ ఫిజికల్గా స్ట్రాంగ్గా లేడు. సో ఆయన ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అతని ఆలోచించే శక్తి, అతని ఎమోషన్స్ అండ్ అతని సోషల్గా ఫ్రెండ్స్ తోటి కలవడం ఇట్లాంటివన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో నథింగ్ బట్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లెక్క జరగాలంటే అన్ని ఆస్పెక్ట్స్ బాగుండాలి. అండ్ ఏ ఒక్క ఆస్పెక్ట్ బాగాలేకపోయినా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. Maturation and learning plays an important role in the process of growth and development. మెచ్యురేషన్ ఇంకా లెర్నింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. A child is keen to learn something and lacks maturity, then he will not be able to learn it. అంతే కదండి, ఒక చైల్డ్ ఉన్నాడు, ఆయనకు నేర్చుకోవాలని బాగా తాపత్రయం ఉంది, బట్ మెచ్యూరిటీ లేదు, అంటే దాన్ని అర్థం చేసుకునే ఎబిలిటీ లేదు. అప్పుడు అతను ఎంత ట్రై చేసినా కానీ అది నేర్చుకోలేడు. సో అందుకోసమనే మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏ పిల్లోడైనా కానీ అతని మెచ్యూరిటీని తగ్గట్టుగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇతనికి మెచ్యూరిటీయే లేనప్పుడు మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ, అతనికి ఎంత నేర్చుకోవాలన్న తాపత్రయం ఉన్నా కానీ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ సేస్. ప్రిన్సిపల్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది హెరిడిటీ ఇంకా ఎన్విరాన్మెంట్ యొక్క ప్రోడక్ట్. ఓకే, అంటే మన గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ అనేది రెండింటి మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఈస్ హెరిడిటీ అండ్ అనదర్ ఈస్ ఎన్విరాన్మెంట్. సో ఇఫ్ ద జీన్స్ ఆర్ నాట్ ప్రాపర్ దెన్ ద చైల్డ్ ల్యాక్స్ మెచ్యూరిటీ. ఓకే, and there will be difficulty to learn something. So obviously growth and development will be impacted. And next is environment. If his physical environment is not proper, then obviously it will show impact on growth and development. That's why heredity and environment are joint products of growth and development. Clear? And coming to the 10th principle of spiral versus linear development. So here this is also important. Development is spiral which moves back and forth. Okay, so development is not linear, it is spiral. It means it moves like a spring. Okay, it goes front and again it comes back. So here see here it is moving forward. So after moving forward again it is coming back. Okay, so that is nothing but it is going forward and it is coming back. So development will move forward and again it comes back. So for example, in early childhood, child lacks self-love. Okay, and again in the adolescence, self-love is created. Okay, it means in early childhood, self-love has gone, and to make themselves strong, again the self-love is developed at one stage. Okay, so that's why development is spiral. It is not linear. It moves back and forth. Clear? Principle of total development. So principle of total development is nothing but principle of interrelation. Means each and every domain will depend on each other, like physical, mental, social, all these dimensions will depend on each other. So if all those are proper, then only total development will be possible. If physical, mental and social dimensions are not proper, if any one of it is not proper, then total development is not possible. This is what ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ డెవలప్మెంట్ మెంట్. ఫిజికల్, మెంటల్, సోషల్ డైమెన్షన్స్లో ఏదొక్కటి సరిగ్గా లేకపోయినా కానీ ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ డెవలప్మెంట్ మీనింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్లీ డెవలప్మెంట్. ఇట్ మీన్స్ ఎర్లీ చైల్డ్హుడ్లో చైల్డ్కి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ లేకపోయినా కానీ, ఫుడ్ అందకపోయినా కానీ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ మీద అంటే ఆ చైల్డ్హుడ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఇంపాక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది ఎంత బాగుంటే వాళ్ళ లైఫ్లో అంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద
this principle meant? Principle of significance of early development. And 13th principle is principle of predictability. So it means development can be ప్రిడిక్టబుల్. డెవలప్మెంట్ని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ప్రిడిక్ట్ అంటే ఇట్లా జరుగుతుందేమో, అట్లా జరుగుతుందేమో అని మనం ఎస్టిమేట్ చేయడం అన్నట్టు. జరుగుతుంది అని అనుకోవడంని ప్రిడిక్ట్ చేయడం అంటారు. సో లైక్ ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. సో మనకి కొన్ని తెలుసు, లైక్ 4 months వచ్చినప్పుడు వాళ్ళు బోర్లా పడడం, 1 year అప్పుడు లేచి నడవడం, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే 4 monthsలో ఇది జరుగుద్ది, 6 monthsలో ఇది జరుగుతుంది, 12 monthsలో ఇది జరుగుతుంది అని. బట్ ప్రతి చైల్డ్లో ఇదే మంత్లో ఇలా జరగాలని ఏం లేదు. ఒక్కొక్క ఇండివిజువల్ డిఫరెంట్. సో అలా ఇండివిజువల్ ఒక యూనిక్నెస్ని బట్టి ఈ టైం పీరియడ్లో చేంజెస్ వస్తాయి. బట్ మనకి రఫ్లీ ఒక ఐడియా ఉంటుంది, ఈ మంత్లో ఇది జరుగుద్ది, ఈ మంత్లో ఇది జరుగుద్ది, ఈ మంత్లో ఇది జరుగుతుంది అని. ఇట్ మీన్స్ డెవలప్మెంట్ని మనం ప్రిడిక్ట్ చేస్తాం. బట్ అందరి ఇండివిజువల్స్లో ఇట్లనే జరుగుతుందని దీని మీనింగ్ కాదు. డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ సేయింగ్ దట్ ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఇలానే జరగాలని ఏం లేదు. వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ ఇండివిజువల్ యూనిక్నెస్ని బట్టి దేర్ మైట్ బి చేంజెస్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ development. Here I am ending this video and this second chapter is finished. In the next video I am going to discuss about the previous year questions of first and second topic. Be ready and be prepared. ఈ వీడియోస్లో ఉన్న మ్యాటర్ని మొత్తం మంచిగా నేర్చుకొని రండి. నెక్స్ట్ వీడియోలో నాతో పాటు మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మీరు ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.